నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు విద్య అవసరమని గుర్తించిన మేధావి ప్రజా ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. భక్తి పారవశ్యంతో అందరూ కలిసికట్టుగా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించడం అభినందనీయం. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. రామసిరి స్వచ్ఛంద సంస్థ ఉద్యోగురాలు హేమలత. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన నేపథ్యంలో పట్టణ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ బి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తి పరవశంతో అందరూ కలిసికట్టుగా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీకోణ కళాక్షేత్రంలో భావపూరి భక్త బృందం శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న దంపతులకు స్వామివారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా నరేంద్ర వర్మ అన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని 2010వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్న మాజీ కౌన్సిలర్ నెమలికంటి హనుమంతరావు వారి బృందాన్ని అభినందించారు. ఇదే విధంగా కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా సాధించిన పుణ్యం పిల్లలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెమలికంటి హనుమంతరావు, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు వెండకొట్ట సురేష్, భోగిరెడ్డి రమేష్ రెడ్డి, ముత్తేవి శ్రీనివాస్, శశికాంత్, మేడూరి వెంకట అప్పలాచార్యులు, కొల్లిపర వెంకట శివ వరప్రసాద్, శ్రీనివాసులు, వికానస మూర్తి, రొంపిచర్ల శేషవాచార్యులు, ఉప్పాలి హరికృష్ణ, వక్కలగడ్డ వెంకట శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఒక మంచి వాతావరణం ఇటువంటి కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మీరందరూ భక్తి పారవశ్యంతో కలిసికట్టుగా చేసుకునే ఇది ఒక మహోత్సవంలాగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు నేను మీ అందరికీ కూడా అభినందనలు, ఈ కార్తీక మాసపు శుభాకాంక్షలు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న మీ పుణ్య దంపతులకు ఆ స్వామి అనుగ్రహ శుభాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, స్వామిని ఆరాధిస్తూ ఈ అవకాశం మాట్లాడటానికి ఇచ్చిన ఇక్కడ పెద్దలు హనుమంతరావు గారు కానివ్వండి, మరియు చాలామంది ఉన్నారు, పేరు పేరున వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక మంచి ఆలోచన, మనందరం బాగుండాలని కోరుకునే ఒక అభిప్రాయం, మీరు మీ కుటుంబాలు పిల్ల పాపలతో విద్యా బుద్ధులతో సాంప్రదాయాలు సంస్కారాలతో ఈ బాపట్లలో మీరందరూ ఉండాలని, ఇటువంటి మంచి కార్యక్రమాలు నిరంతరం జరగాలని 2010 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిరంతరం ఇటువంటి కార్యక్రమాలు జరగాలని, ఈ జరిగే కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా, మనలో ఉన్న కులాలకు అతీతంగా మనందరం సత్యనారాయణ స్వామి భక్తులము అని ఈ మహోత్సవం. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి తేడా అధికంగా ఉంటే సహించదలేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ వృద్ధుల సంక్షేమ శాఖల ప్రభుత్వం కార్యదర్శి రోల్ అబ్జర్వర్ ఏ సూర్యకుమారి అన్నారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో స్థానిక కలెక్టరేట్లో ఆమె సమావేశం నిర్వహించారు.
పర్చూరు చీరాలలో నియోజకవర్గాల్లో లింగ నిష్పత్తి సరిగా లేకపోవడం ఏమిటని అధికారులను సూర్యకుమార్ నిలదీశారు. చీరాల వేమూరు నియోజకవర్గాల్లోని బిఎల్ఓలు సరిగా పనిచేయడం లేదని గుర్తించామన్నారు. అధికారులు నిర్లిప్తంగా ఉంటే కుదరదన్నారు. గైరుహాజరైన పర్చూరు ఈఆర్ఓకు మేము జారీ చేయాలని ఆదేశించారు. మృతుల ఓటర్ల తొలగింపు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కొత్త ఓటర్లను చేర్పించడం కొరకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాకు 2.73 లక్షల దరఖాస్తులు వచ్చాయని తక్షణమే వాటిని విచారించాలన్నారు. గడువులోగా పరిష్కరించాలన్నారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియ కేవలం 84% ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలంటే ప్రతి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలోకి తహసీల్దార్లు వెళ్లి విచారించాలని స్పష్టం చేశారు. ల్యాండ్ బ్యాంకును మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ అన్నారు. భవిష్యత్తులో పరిశ్రమల అభివృద్ధి కోసం భూమి అవసరమన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి మీటింగ్ చేయడం, టైం టు టైం వాళ్ళకి ఏం జరుగుతుందో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అట్లనే వాళ్ళని కూడా బిఎల్ఏస్ని అపాయింట్ చేసి స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో కానీ అదర్ డేట్స్లో కానీ అన్ని వాళ్ళ సైడ్ నుంచి వర్కౌట్ చేయడం అన్నీ చేస్తాం మ్యామ్. నెక్స్ట్ మ్యామ్, ఈఆర్ఓ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి మేడం. వాళ్ళు కూడా ఏవైతే స్టాట్యూటరీ పీరియాడికల్ మీటింగ్స్ ఉన్నాయో అన్ని చేస్తూ ఉన్నారు మేడం. అట్లనే బిఎల్ఏస్ని కూడా గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని దే హ్యావ్ అపాయింటెడ్ మ్యామ్. ఈవెన్ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో కూడా బిఎల్ఏస్ పార్టిసిపేషన్ కూడా ఉంది. నెక్స్ట్ దాంట్లో కొన్ని చోట్ల ఉన్నారు మేడం. సమ్ హండ్రెడ్స్ లో ఉన్నారు. లిటరసీ క్లబ్స్ వీటన్ని పొలిటికల్ పార్టీస్ కూడా డ్రాఫ్ట్ కాపీలని మేము హార్డ్ కాపీస్ అండ్ సాఫ్ట్ కాపీస్ ఇవ్వడం జరిగింది మేడం. నెక్స్ట్ సో స్వీప్ యాక్టివిటీస్ మేడం, ఇందాక చెప్పినట్టు అన్ని కూడా కాలేజీల్లో అన్ని చోట్ల మన యూత్ని అట్రాక్ట్ చేయడానికి స్వీప్ యాక్టివిటీస్ జరుగుతుంది. నెక్స్ట్ ఎనీ ఈఆర్ఓ డిఫరెంట్ పోలింగ్ బూత్ లో ఉంది అని మరి వాళ్ళు పెట్టుకున్నారా? షిఫ్ట్ పెట్టుకోవాలి కదా. చెప్పేది ఏమంటే ఒక డోర్ లో పోలింగ్ స్టేషన్ ఒకటే ఉంది మేడం, అంటే డిఫరెంట్ ప్లేస్ లో ఉందని చెప్తున్నారు. ఏదైతే ఫ్యూ అవర్స్ ఆఫ్ టైం మిగిలిందో దాన్ని కొత్త ఓటర్స్ మీద కొంచెం దృష్టి సారించండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక ఏఈఆర్ఓ వెళ్తే కనుక అదర్ డేటా యాజ్ ఐ రిక్వెస్టెడ్ డిఆర్డిఏ కానీ డొహమాది కానీ ఎస్హెచ్ఈస్ది కానీ ఎక్కడి నుంచి మీరు తెచ్చుకోగలిగితే ఆ ఎడిషనల్ డేటాను కొంచెం తెచ్చుకొని సీరియస్గా ముందు వితౌట్ ఎన్క్లోజర్ అయినా పర్వాలేదు, ముందు బిఎల్ఓ యాప్లో అప్లికేషన్ మాత్రం కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మాత్రం అవర్ మోటో ఈజ్ నాట్ టు లీవ్ ఎనీబడి వితౌట్ ఐడి కార్డ్. ఓటర్ ఐడి కార్డు, ఓటు హక్కు లేకుండా ఎవరిని వదిలేయకుండా ఉండడం అన్నది. అలాగే చనిపోయిన వాళ్ళని కానీ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఈ డ్రాఫ్ట్లో లేకుండా చూడటం ఇంకొక ముఖ్య బాధ్యత. తర్వాత ఫోటోలు అదలా బదిలీ అయినా లేకపోతే పేర్లో మిస్టేక్స్ ఉన్నా, క్లారిటీ లేని ఫొటోస్ ఉన్నా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకొకటి ఆధార్ కవరేజ్ ఈ జిల్లాలో చాలా పూర్గా ఉంది. మిగతా జిల్లాలు ఆల్మోస్ట్ 100 టచ్ చేస్తుంటే ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంది. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా నేను కోరేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ డెమోక్రసీ రావాలి అని అంటే ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం అయి తీరాలి. లాగా లేదు కాబట్టి, లీగల్గా లేదు కాబట్టి రూల్ ప్రకారం మేము చేసి తీరాల్సిందే అనలేని పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దానివల్ల లాభాలు ఏమున్నాయో వాళ్ళకి తెలియవచ్చి కొంచెం తీసుకోవాల్సిందిగా కోరిక. తర్వాత ఒక 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇంకా తొలగించవలసినవి కనపడుతున్నాయండి. ప్రొజెక్టెడ్ పాపులేషన్కి అలాగే నడుస్తున్న ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళని రెండింటిది చూస్తే కొంచెం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి చెప్పడం జరిగింది. చీరాల వీళ్ళలో కొంత బిఎల్ఓస్ ఇంకొంత చేశారు, బాగానే చేశారు. ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేస్తే బాగుంటుంది. అట్లాగే ఇంకా ఎవరన్నా సిందిగా మనవి బిఎల్ఏస్ ఉన్నారని అనుకుంటున్నానండి. ఉన్నంత మేరకు మీకు వాళ్ళు సహకరించినంత మేరకు వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో అనుసంధానం చేసుకొని మీ ఎంక్వైరీలు చేసినట్టయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అదొకటి కోరిక. చేసుకొని చీరాల అండ్ పర్చూరు అండ్ వేమూరు, బాపట్ల ఏవైతే మనకి స్కోప్ ఉన్నాయి, కరెక్షన్ చేసుకోవాల్సినవి, ఎన్రోల్ చేయాల్సినవి ఉన్నాయి, డిలీషన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఫోకస్ చేసుకుంటాం మ్యామ్. అట్లనే ఆధార్ లింక్ చేయటం అనేది 84% ఉంది. సో దాన్ని అదర్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్స్తో కూడా కంపేర్ చేస్తే 95-96 ఉంది. కాబట్టి మీ నెక్స్ట్ విజిట్ కల్లా దీన్ని కూడా మనము టాస్క్ కింద తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఈఆర్ఓస్, మనం ఏదైతే మేడం చెప్పినటువంటి పాయింట్స్ అన్నింటిలో కూడా మనము నెక్స్ట్కి కంప్లీట్ 100% రిజల్ట్స్ మనము చూపించాలి. ఈఆర్ఓస్
అండ్ డిఆర్ఓ పీరియాడికల్గా వీటన్నిటిని మనకి మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి మనం రివ్యూ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఎస్ మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ రివ్యూయింగ్ అస్ మ్యామ్ అండ్ గైడింగ్ అస్. అణగారిన వర్గాల ఆశా జ్యోతి సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు నేడు ఆయన 134వ వర్ధంతిని దేశవ్యాప్తంగా జరుపుకోవడం విశేషం. జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న పూణేలో జన్మించారు. తల్లి జిమ్నాబాయి, తండ్రి గోవిందరావు సమాజంలో సగభాగమైన మహిళలు అభివృద్ధి చెందకుండా సమాజం పురోగతి చెందదని పూలే నమ్మారు. అందుకే స్త్రీలు విద్యావంతులు కావాలని భావించి ఇతరులకు ఆదర్శంగా ముందు తన సతీమణి సావిత్రిని చదివించారు. సావిత్రిబాయిని 1846, 1847 అహ్మదాబాద్లో టీచర్ ట్రైనింగ్కు పంపించారు. చదువుకునే హక్కులు అందరికీ సమానత్వం కల్పించారని నాటి హంటర్ కమిషన్కు వినతి పత్రం సమర్పించిన మహాత్మా పూలే తన భార్య సావిత్రిబాయితో కలిసి 1848లో 9 మందితో దేశంలోనే తొలి బాలికల పాఠశాల ప్రారంభించారు. పూలే దంపతులు అనేక సంస్కరణ చేపట్టి సామాజిక విప్లవానికి బాటలు వేశారు. స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యం, మానవత్వంతో కూడిన సమాజాన్ని కాంక్షించాడు పూలే. శూద్రులను, అతి శూద్రులను భావదాస్యం నుంచి విముక్తులు చేయాలని భావించారు. ప్రగతిశీల భావజాల వ్యాప్తి కోసం పూలే సాహిత్యాన్ని, పత్రికా రంగాన్ని ఎంచుకున్నారు. గులాంగిరి, తృతీయ రత్న, పౌరోహిత్యం, బండారం, సార్వజనిక సత్యధర్మం, సేద్యగాడి, చెర్నకోల, హెచ్చరిక తదితర ఎన్నో గ్రంథాలు రాసి ప్రచురించారు. అదేవిధంగా దీనబంధు అనే వార పత్రికను ప్రారంభించారు. కార్మికుల, కర్షకుల సమస్యలు, బీదల బాధలు, ఇతర సామాజిక సమస్యలను ఈ పత్రికలో అచ్చయ్యేవి. సామాజిక ప్రజాస్వామ్యం సాధించడమే భారతదేశానికి ముఖ్యమని మహత్తర సందేశం ఇచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే తన గురువు అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించారు. సమాజ స్థాపన కోసం నిరంతరం తప్పిస్తూ అనారోగ్యంతో పూలే 1890 నవంబర్ 28న మరణించారు. కుల వివక్షను ఎదిరించి బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరింపజేసిన క్రాంతి జ్యోతి, వెట్టి బతుకుల్లో తొలిపొద్దు మహాత్మా జ్యోతిరావు పూలేకు జోహార్లు. భారతదేశ సామాజిక విప్లవ ఉద్యమంలో, సంఘ సంస్కరణ ఉద్యమంలో తన భర్తతో సమానంగా పోరాడిన సాహస వనిత సావిత్రిబాయికి జోహార్లు. పూలే దంపతులకు ఘనంగా నివాళులర్పిద్దాం. వారి ఆశయాలు సాధించేందుకు కృషి చేద్దాం. బీసీటీ యాజమాన్యం. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయ సేవా అధికార సంస్థ లాయర్ శ్రీనివాసరావు అన్నారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. భారతదేశంలో చైల్డ్ మ్యారేజ్ లేకుండా చేయాలి అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన గ్రామంలో, మన ఈ ఏరియాలో చేయడం అనేది జరిగింది. ఈ ఏరియాకి మొదటగా మేము మా గురించి చెప్పుకోవాలి కాబట్టి మేము మండల న్యాయ సేవాధికార సంస్థ బాపట్ల నుండి మేము రావడం అనేది జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ప్రతి చట్టం మీద వాళ్ళకి అవగాహన కలిగించాలి. చట్టం మీద ఎందుకు అవగాహన కలిగించాలంటే చట్టము ఒకసారి ఇంప్లిమెంట్ అవ్వాలంటే, అది జరిగి తీరాలంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సపోర్ట్ అనేది అవసరం. ప్రజలు అవగాహన చేసుకుంటేనే ఆ సపోర్ట్ అనేది వస్తుంది. ఒక బాల్య వివాహాలు రూపుమాపటం కానీ, అలానే బాలల అక్రమ రవాణా కానీ, అదేవిధంగా విద్యా హక్కు చట్టం కానీ, ఈ చట్టాలన్నీ కూడా ఒక బలంగా ప్రవేశపెట్టి బలంగా వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా అవి ప్రజల యొక్క సపోర్ట్ అనేది అవసరం. దానిలో భాగంగా ప్రజలకి మరి ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సమస్యలైనటువంటి మీ ఆశా వర్కర్లు కానీ, అలానే అంగన్వాడీ కార్యకర్తలు కానీ చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి మాటలో చెప్పేది కాదు. ఎందుకంటే ఒక తల్లి గర్భవతి అయిన దగ్గర నుంచి మరలా ఆ బిడ్డ కన్నా తర్వాత బిడ్డకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీ సంరక్షణలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు మీ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళకి చట్టాల మీద కొంత అవగాహన అనేది కలిగించండి. ఈ చట్టం వల్ల ఏంటంటే బాల్య వివాహం అనేది చాలా సమాజంలో చాలా దురవస్థ తీసుకొస్తుంది. అది అందరికీ తెలిసిందే. కానీ చట్టం గురించి అందరికీ తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర మనం వెనకబడిపోతున్నాం. ఎందుకు వెనకబడిపోతున్నాం? దాని మీద అవగాహన లేకపోతున్నాం. అవగాహన అనేది ఉంటే ఆల్రెడీ ఆ చట్టం అనేది ఇంప్లిమెంట్ అనేది అయ్యిద్ది. ఇంప్లిమెంట్ అయినప్పుడు మనకి ఎలాంటి కూడా దాని యొక్క ఫలితాలు రావు. ప్రజా ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం గురువారం బాపట్లలో జరిగింది. స్థానిక పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలోన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళలకు విద్య అవసరమని గుర్తించిన మేధావిగా అభివర్ణించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చిన మహనీయులని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓపీ గ్లోరియా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రాజేష్ దాసు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फुले जोहार जोहार महात्मा जोहार जोहार ज्योतिराव फुले।
బాపట్ల ఎంపీ తెన్నటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు మహాత్మా పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఎంపీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పటాన్ రాజేష్ మాట్లాడుతూ వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు, సామాజిక ఉద్యమకారులు, సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జంగా జ్యోతి ప్రసాద్, నక్క ప్రకాష్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ज्योतिबा फुले जोहार ज्योतिबा फुले जोहार ज्योतिबा फुले బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు తెనేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు వారి కార్యాలయంలో వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి ఉద్యమకారుడు జ్యోతిబా పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయన మరి ఈ సమాజంలోని అసమానతలను తొలగించటం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కరే మరి పూలే నాకు గురువు అని చెప్పారంటే మరి ఆయన ఏ విధంగా ఈ భారతదేశంలో ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అలానే ఆయన స్త్రీ పక్షపాతి, ఆయన స్త్రీల అభ్యున్నతి కోసం మరి వారి ఇంటి నుంచే కార్యక్రమం చేపట్టాలని మరి ఆయన సతీమణితో ఈ దేశంలో ఊరు వాడ మొత్తం తిరిగి మరి ఆయన అందరినీ చైతన్యాన్ని పురిగొల్పి మరి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా ఈ భారతదేశంలో మరి ఆయన భార్యనే ఏర్పాటు చేసి మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు చేయాలనుకున్న కృషిని మాత్రం ఆపలేదు. మరి ఈ రోజున భారతదేశంలో స్త్రీలు ఎంతో పెద్ద ఉన్నత ఉద్యోగాల్లో మరి ఉన్నారంటే తప్పకుండా సావిత్రిబాయి పూలే గారే వారికి స్ఫూర్తి. బాపట్ల పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డులో నివసిస్తున్న యానాదులకు పక్కా గృహాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జల్ది భాగ్యశ్రీధర్ అన్నారు. రాజీవ్ గాంధీ కాలనీని ఆయన సందర్శించారు. అందరికీ నమస్తే. రాజకీయ నాయకులకి నమస్తే. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు 77 సంవత్సరాలు అవుతుంది. ఈ పేదల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంది. వీళ్ళకి రోడ్లు లేవు, మంచినీళ్లు లేవు, కరెంటు లేదు, ఇళ్ల సౌకర్యం లేదు. వాళ్ళు నివసించేటువంటి ప్రాంతంలో చేపలు దొరికేటువంటి పెద్ద పెద్ద కాలువలు, పెద్ద పెద్ద చెరువుల మధ్య వీళ్ళు జీవిస్తున్నారు. వర్షాకాలం వచ్చింది, వర్షాలు కురిసినాయి పోయినాయి, కానీ కాలువల్లో నీళ్ళు ఏ విధంగా చెరువుల్లో ఎట్లయితే ఉన్నాయో అట్లానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి మన ఎమ్మెల్యే గారి ఇంటి ప్రక్కన ఉంటే అధికారులని ఈ ఎమ్మెల్యే గారి నిద్రపోనిస్తాడా? కావున ఆయన మనిషే, వీళ్ళు మనిషే, వీళ్ళకి కూడా జీవించాలనేటువంటి ఉంటుంది. వారానికి పిల్లలకి జ్వరాలు వచ్చి, విష జ్వరాలు వచ్చి, అందుబాటులో వైద్యం సదుపాయాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అది ఇది మున్సిపాలిటీలోది. జిల్లా ఏర్పడింది. జిల్లాకి మారుమూల దాదాపు 18 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి జిల్లాలో. ఈ బాపట్లలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా లేదు. వీళ్ళందరూ కూడా కూలీ నాలీ చేసుకొని జీవించేటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి మంచినీటి సౌకర్యం, రోడ్లు లేవు, సరైన ఇళ్ళు లేవు. ఖచ్చితంగా మున్సిపాలిటీ వారు వీళ్ళకి సరైన సదుపాయాలు కలుగజేయకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఐగా మేము హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారికి ఉంది, రాజకీయ నాయకులకు కూడా ఉందని సిపిఐగా మేము హెచ్చరిస్తున్నాం. మాది బాపట్ల జిల్లా అండి, 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ అండి. మేము ఈ శ్మశానం వెనక వైపు ఉన్నాం సార్. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు వర్షాలు పడ్డా బాగా దోమలు, ఇక్కడే మురికి నీళ్ళు ఆగిపోవటము, మాకు పాములు, రాత్రి చీకటి అయిందనుకో ఎవరు వచ్చిపోయేదో, ఈ వాసనకి వీటికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు కరెంటు కూడా సరిగ్గా ఉండదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. తాగే నీళ్ళైనా
దేనికైనా ప్రతి దానికి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మరి ఎవరెవరో వస్తున్నారు కానీ మాకు ఎవరు సరైన న్యాయం చేసే వాళ్ళే లేకుండా పోయారు సార్. దయచేసి సంబంధిత అధికారులు మాకు ఏదైనా సహాయం చేసి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మహిళా జగతి అభ్యున్నతి కోసం ప్రత్యేకించి మహిళా విద్య కోసం కృషి చేసిన వారిలో జ్యోతిరావు పూలే ప్రముఖులని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమీదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సభ నిర్వహించారు. జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. మొట్టమొదటి ఆయన పేదలకు విద్య ఉంటే కానీ మనుగడ సాగదు, దేశ అభివృద్ధికి కానీ జీవితాశయాలు నెరవేర్చడానికి కానీ పేదలకు విద్య అవసరమని వెనకబడిన తరగతులకి ముఖ్యంగా మహిళా విద్యను కూడా ప్రోత్సహించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయి. పేదల విద్య కోసం పరితపించి విద్యార్థులకి ఎన్నో విద్యార్థులకు విద్యను నేర్పిన మహానుభావుడు. భారతదేశంలో ఉద్భవించిన సంఘ సంస్కర్తల్లో జ్యోతిబా పూలే ప్రముఖుడు. మహిళల్లో కూడా విద్య కావాలి అన్న ఉద్దేశంతో మహిళల్లో విద్యను ప్రచారం చేయబోతే ఆనాటి సమాజం వారిని ఎన్నో విధాలుగా వేధించింది. అయినా కూడా వెనకడుగు వేయక వారు పోరాటం చేస్తూ ఉంటే వారి పోరాటానికి సహాయంగా షేక్ ఉస్మాన్ అనే వ్యక్తి తన ఇంటిని మీరు విద్యాలయంగా మార్చుకోవచ్చు అని చెప్పి తన ఇంటిని జ్యోతిరావు పూలేకి ఇచ్చారు. బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద డాక్టర్ పి మధుసూదనరావు నూతనంగా నిర్మించిన ఆరోగ్య హాస్పిటల్ను స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ హాస్పిటల్ మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రజలకు ఎప్పుడూ డాక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ వి లక్ష్మి, డాక్టర్ పి మధుసూదనరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, సలగల రాజశేఖర్ బాబు, పలువురు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. బీసీ బాలుర హాస్టల్ను పరిశీలించారు. కర్లపాలెం బీసీ బాలుర హాస్టల్ను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సందర్శించారు. హాస్టల్ గదులు, వసతి, మరుగుదొడ్లు, భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ డివిఎస్ నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ హాస్టల్ విజిట్ చేసి వీళ్ళకి సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ, వీళ్ళకి పండుకునేటువంటి రూమ్స్ కానీ, వీళ్ళకి ఉన్నటువంటి ఫ్యాన్స్, లైట్స్, వాతావరణం చక్కగా ఉన్నది. దీన్ని కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా మంచి భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మీరందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చారు కదా, ఎర్రగొండపాలెం, నరసరాయపేట, చిలకలూరుపేట, ఒంగోలు, బాపట్ల, చీరాల, వినుకొండ, రామాపురం ప్రాంతాల నుంచి వచ్చారు. కాబట్టి మీ తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు హాస్టల్కి. కాబట్టి ఈ హాస్టల్ని మీరు సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలా, మంచి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మనం కష్టపడి చదువుకుంటే ఆ కష్టానికి ఫలితం భవిష్యత్తులో ఉంటుంది. మనం ఏదో వచ్చాము, హాస్టల్కి వచ్చాము, తిన్నాము, కాసేపు పడుకున్నాము, ఇది కాలక్షేపం చేస్తే భవిష్యత్తు మార్గం కాదు. కాబట్టి మీరందరూ కూడా 10th క్లాస్కి వచ్చారు. కొంతమంది ఆ 10th క్లాస్ వాళ్ళు ఏం చేయాలి, చక్కగా చదువుకోవాలి. రాత్రి 10 దాకా చదువుకోవాలా, ఏకుంజాము లేచి చదువుకోవాలా. మనందరూ కూడా మంచి భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మన తల్లిదండ్రుల కోసం, మన గ్రామాని కోసం, మన కోసం కృషి చేయాలి. 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ పిల్లలు ఏం చేస్తారు, 10th క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది కదా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, అలా మాలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని మంచి భవిష్యత్తు కోసం నేను చక్కగా చదువుకోవాలి, నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలి అనేటువంటి ప్లాన్తో మీ అందరూ కూడా ఆలోచించి మీ స్కూళ్ళల్లో కూడా మీ టీచర్స్ చక్కగా పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు ఒకవేళ ఏదైనా రాని విషయం ఏదైనా ఉంటే కూడా మీ మాస్టర్లను అడిగి తెలుసుకొని మంచిగా చదువుకోవాలి. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గ్రామస్థాయి ఉద్యోగురాలు హేమలత అన్నారు. ప్రపంచ మినిస్ట్రీ దోస్త్యాన్ని పురస్కరించుకుని హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమంతో పాటు రంగోలి పోటీలు స్థానిక మున్సిపల్ హైస్కూల్ సమీపంలో గ్రామస్థాయి స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించారు.
కలిసి భుజించడం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకదని ఈ సందర్భంగా ఆమె అన్నారు. జిల్లా అధికారి జానీ భాష ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. హెచ్ఐవి 4 రకాలుగా వస్తుందని, సురక్షితం లేని లైంగిక సంబంధాల వల్ల, కలుషితమైన సూదులు సిరంజులు వాడడం వల్ల వస్తుందన్నారు. అదేవిధంగా కలుషితమైన రక్త మార్పిడి వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. హెచ్ఐవి సోకిన తల్లి వల్ల వచ్చే అవకాశం ఉందన్నారు. కలిసి భుజించడం వల్ల కానీ, ముద్దు పెట్టుకోవడం వల్ల కానీ, కలిసిమెలిసి ఉండడం వల్ల కానీ ఎయిడ్స్ వ్యాధి సోకదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరెడ్డి, అనిత, లక్ష్మి, సుబ్బమ్మ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. రామ్ సిరీ స్వచ్ఛంద సంస్థలో వరల్డ్ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ 1 తారీఖు రోజు కార్యక్రమం నిర్వహించబడింది అన్నమాట. దాని సందర్భంగా రంగోలీ కార్యక్రమంలో ఈ ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగింది. డిస్టిక్ ఆఫీసర్ గారైన సిపిఎం గారు జానీ భాషా గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఐవిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, సెకండ్ జనరేషన్ కంటే మన తర్వాత వారికి హెచ్ఐవి రాకుండా ఉండాలంటే హెచ్ఐవిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. 4 రకాలుగా వచ్చింది. సురక్షితంగానే లైంగిక సంబంధాల ద్వారా వచ్చింది, కలుషితమైన సూదులు చిరంజీవుల ద్వారా వచ్చింది, కలుషితమైన రక్త మార్పిడి ద్వారా వచ్చింది, హెచ్ఐవి వచ్చిన తల్లి నుంచి బిడ్డకు మాత్రమే వచ్చింది. ఈ 4 విధాలు తప్ప కలిసి భోజనం చేయటం వల్ల రాదు, కలిసి కూర్చోవటం వల్ల రాదు, ముద్దు పెట్టుకోవటం వల్ల రాదు, షేక్ హ్యాండ్ ఇచ్చినా రాదు, స్కూల్లో ఒక పిల్లలు కూర్చున్నా రాదు. ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకొని హెచ్ఐవిపై అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలని మన గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నందు బాపట్ల అక్కడ ప్రతి ఒక్కరు ప్రతి 6 నెలలకు ఒకసారి హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మహనీయులను స్మరించుకుని వారి ఆశయ సాధనకు కృషి చేద్దామని ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు తెలియజేశారు. జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మన చిత్రానికి పూలమాల వేసి ఆయన యొక్క ఆశయ సాధనము లేక మహానుభావుల యొక్క ఆశయ స్ఫూర్తికి బాల్యం నుండే పిల్లలకి తెలియపరచాలి. బాల్య దశలోనే సేవాభావము, సమసమాజ నిర్మాణం అనే భావాలను పెంపొందించడానికి మరి కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి మహాత్ములను స్మరించుట అనేది మనకి వారి ఆశయ సాధనానికి కృషి చేయడానికి ముఖ్యమైన భాగము. అందులో భాగంగా వారి సమసమాజ స్థాపనలోనూ మరియు అంటరానితన నిర్మూలనలోనూ సమాజంలో పెరిగిపోయిన అనేక సామాజిక రుగ్మతలను తొలగించడానికి మహనీయులు కృషి చేశారు ఎంతోమంది భారతదేశంలో. అలాంటి మహానుభావుల్లో జ్యోతిరావు పూలే ఒకరు. మరి ఈరోజు వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశయ సాధనకు కృషి చేద్దామని తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులు మరి సమాజంలో విద్య ద్వారానే అన్నీ కూడా సాధ్యము. అలాంటి ఉన్నతమైన విద్యను చక్కగా విద్యార్థులు అభ్యసించి వారికి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, సమసమాజ స్థాపనలో రేపటి పౌరులైన వీరు మహాత్ముల గురించి మరి యొక్క ఆశయ సాధన గురించి తెలుసుకొని వారి యొక్క ఆశయ సాధనలో ముందుకెళ్లాలని విద్యార్థులు తెలియపరుచుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు విద్య అవసరమని గుర్తించిన మేధావి ప్రజా ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. భక్తి పారవశ్యంతో అందరూ కలిసికట్టుగా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించడం అభినందనీయం. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. రామసిరి స్వచ్ఛంద సంస్థ ఉద్యోగురాలు హేమలత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.